ఫర్ జాయ్ ప్రతి పండక్కి ఏదైనా ఒక మంచి సర్వీస్ ఓరియంటెడ్ కార్యక్రమాన్ని చేపడుతూ వస్తున్న సంగతి మీ అందరికీ తెలిసిందే. మేము డోనర్స్ని అలాగే బెనిఫిషియరీస్ని కలుపుతూ ఉంటాము. ఈసారి చైల్డ్ హెవెన్ ఇంటర్నేషనల్కి వచ్చేసాము. అండ్ మా డోనర్ టీపీ గారు అంటే టీపీ సాయి బాలాజీ గారికి స్పెషల్ థ్యాంక్స్ తెలియజెప్తూ ఉన్నాము. హీ హాస్ బీన్ వెరీ వెరీ జనరస్. మోర్ దెన్ 3.7 lakhsని డొనేట్ చేశారు చైల్డ్ హెవెన్ ఇంటర్నేషనల్కి. కిచెన్కి కావాల్సినటువంటి చాలా సామాన్లు అలాగే కొంత ఫర్నిచరు అన్నీ కూడా పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది. ఈ హోమ్ జస్ట్ 2 months బ్యాకే కంప్లీట్ చేశారు. సో హోమ్ కంప్లీషన్కి ఫండ్స్ వచ్చాయి, కానీ కొన్ని కిచెన్ ఆర్టికల్స్కి వీళ్ళకి ఇంకా ఫండ్స్ రాలేదు. దాన్ని ఇచ్చినటువంటి టీపీ గారు స్పెషల్ థ్యాంక్స్ ఫ్రమ్ ఆల్ ద చిల్డ్రన్ అండ్ చైల్డ్ హెవెన్ నుంచి అందరి తరపు నుంచి థ్యాంక్స్. ఒకసారి అందరం కలిసి చెప్దామా? నేను చెప్పింది చెప్పండి. టీపీ గారికి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ టీపీ గారు. థ్యాంక్ యూ. పీపుల్ లైక్ యూ మేక్ ద ప్లానెట్ అ బెటర్ ప్లేస్ అండి. థ్యాంక్ యూ. అండ్ దిస్ ఇస్ శివ గారు. శివ గారు, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చైల్డ్ హెవెన్తో అసోసియేట్ అయి ఉన్నారు? నేను ఇక్కడ 8 years నుంచి వర్క్ చేస్తున్నాను. యాక్చువల్గా నేను హోటల్ మేనేజ్మెంట్ కంప్లీట్ చేసి కిచెన్లో వర్క్ చేస్తాను. దాని తర్వాత కిచెన్ సూపర్వైజర్ అయ్యాను. దాని తర్వాత హోమ్ సూపర్వైజర్గా వర్క్ చేసాను. దాని తర్వాత ఇప్పుడు ప్రజెంట్ అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్నాను. ఓకే. సో ఈ హోమ్ ఏదైతే ఉందో ఇది బాన్ క్యాపిచినో గారు అండ్ ఫ్రెడ్ క్యాపిచినో గారు స్టార్ట్ చేశారు. బాన్ క్యాపిచినో గారు ఈజ్ అ మెయిన్ పర్సన్. ఆవిడ చాలా ఎక్కువగా గాంధీ గారి ప్రిన్సిపల్స్ని ఫాలో అయ్యి ఇలాంటి హోమ్స్ పెట్టాలి పిల్లల కోసం, హూ ఆర్ ఆర్ఫన్స్, సెమీ ఆర్ఫన్స్ అండ్ అలాగే ఉమెన్, వాళ్ళందరి కోసము పెట్టాలి అనేటువంటి ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది. ఈ చైల్డ్ హెవెన్ హోమ్ స్టార్ట్ చేసినప్పుడు వీళ్ళ ముగ్గురే కలిసి స్టార్ట్ చేస్తాం. అందరికి తెలిసిన వాళ్ళు బానీ క్యాపిచినో, ఫ్రెడ్ క్యాపిచినో, కానీ సైలెంట్ పార్ట్నర్ ఉండే నాతు బాయిషా అని, అతను బానిమా వాళ్ళ ఫ్రెండ్ ఉండే. సో వాళ్ళ ముగ్గురు కలిసి హోమ్ స్టార్ట్ చేసారు అనమాట. చైల్డ్ హెవెన్ ఇంటర్నేషనల్ అనేది స్టార్ట్ చేసిందే వాళ్ళ ముగ్గురు. ఈయన ఏంటంటే టెడ్ సార్ అంటారు అనమాట. చాలా లైక్ ఇప్పుడు లేడు, ఆయన చనిపోయారు. ఆయన ఈ హోమ్కి, చైల్డ్ హెవెన్ హోమ్కి చాలా 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 స్పాన్సర్ చేసిండు, చాలా డొనేషన్స్ చేసిండు ఆయన. కానీ ఒక 15 years బ్యాక్ అట్లా చనిపోయినాడు ఆయన. గ్రేట్ పీపుల్. ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి చెప్పండి? మొత్తం అవి 9 homes ఉన్నాయి అన్నమాట. ఇండియా మొత్తంలో 9 homes ఉన్నాయి. మహారాష్ట్రలో ఉంది, గుజరాత్లో ఉంది, టిబెట్లో ఉంది, బంగ్లాదేశ్లో ఉంది. అలాగే 9 homes ఉన్నాయి మొత్తం. మోస్ట్లీ అందులో 5 homes అన్ని చిల్డ్రన్ హోమ్స్. వేరే దగ్గర ఉమెన్కి కూడా హెల్ప్ చేస్తున్నారు అనమాట. ఉమెన్కి లైక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేయడం కానీ అలాంటివి చేస్తున్నారు. మా హోమ్లో స్పెషల్ ఏంటంటే బయోగ్యాస్ ప్లాంట్ ఉంటుంది అనమాట. బయోగ్యాస్ సిస్టమ్ ఒకటి ఉంటుంది. అట్ ద సేమ్ టైం సోయా కౌ ప్రాజెక్ట్ ఒకటి ఉంటుంది. అంటే లైక్ సోయా మిల్క్తోని, సోయాబీన్స్తోని సోయా మిల్క్ తయారు చేసి అన్ని హోమ్స్లో పిల్లలకి ఇస్తారన్నమాట. అది ఎక్కడ ఉంది? అది ఇక్కడ మా లోపల ఉంది ప్లాంట్. సో చూపిస్తారు మాకు ఇప్పుడు కంపల్సరీ. ఓకే. సో ఇంకొకటి కూడా నేను చెప్పాలి, ఈరోజు మేము ఏ ప్రాజెక్ట్ చేసినా ఫెస్టివల్స్ ఫర్ జాయ్ నుంచి కంప్లీట్ డ్యూ డెలిజెన్స్ చేసి ఆ ప్రాజెక్ట్ని టేకప్ చేస్తాము. సో ఇలా ఒక ఆర్ఫనేజ్ హోమ్ గురించి అని చూస్తున్నప్పుడు హరీష్ గారు ఎవరైతే ఎఫ్ఎఫ్జేతో అసోసియేట్ అయి ఉన్నారో ఉజ్వల్ గారికి కాంటాక్ట్ అయ్యి ఇలా చైల్డ్ హెవెన్ అనేటువంటి ఒక హోమ్ ఉంది, మీరు తప్పకుండా దానికి హెల్ప్ చేయండి అని అడిగారు. ఇన్ఫ్యాక్ట్ బెస్ట్ థింగ్ ఏంటంటే హరీష్ గారు హ్యాస్ బీన్ అ ప్రోడక్ట్ ఆఫ్ చైల్డ్ హెవెన్. ఆయన చైల్డ్ హెవెన్లోనే పెరిగారు చిన్నప్పటి నుంచి. సో హీ వాస్ టెల్లింగ్ సో మెనీ గుడ్ థింగ్స్. ఇక్కడ ఎంత బాగా చూసుకుంటారు పిల్లల్ని. నేను ఈ రోజున అమెరికాకు వచ్చి సెటిల్ అయ్యాను అంటే దానికి కారణం ఇక్కడ చైల్డ్ హెవెన్లో నేను చదవటమే. అండ్ ఇక్కడి నుంచి నా ఎడ్యుకేషన్ గురించి కూడా అంతా హెల్ప్ చేశారు బానీ గారు అని. సో బానీ మ్యామ్, స్పెషల్ థ్యాంక్స్ టు యూ ఫర్ హ్యావింగ్ బీన్ డూయింగ్ దిస్ ఇన్ సో మెనీ ఇయర్స్. And Fred sir, really deep gratitude and acknowledgement for you. And also your son, his name is? Robin Cappuccino sir. A very hearty thanks to you. Such great people like you make the planet a better place. Thank you so much. Wow, వేడి దోసలు తయారవుతున్నాయి. నమస్తే అమ్మా, బాగున్నారా? శివ, ఎంతమంది ఉన్నారు ఇప్పుడు ఇక్కడ? ఈ కిచెన్లో 4 members వర్క్ చేస్తారు. ఓకే. అండ్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు? స్టూడెంట్స్ 120 వరకు. 120. సో ఇంకొకటి ఏంటంటే స్టూడెంట్స్ అంటే వీళ్ళు ఇక్కడ స్కూల్ కాదు, వీళ్ళందరూ ఇక్కడ ఉంటారు. స్కూల్ వేరే. ఇప్పుడు ఏ స్కూల్కి వెళ్తున్నారు? ఛాలెంజర్ ఇంటర్నేషనల్ స్కూల్. ఛాలెంజర్ ఇంటర్నేషనల్ స్కూల్కి వెళ్తున్నారు. 8 years నుంచి 18 years వరకు పిల్లలు ఉంచుతారు ఇక్కడ. ఆ వచ్చేటువంటి పిల్లలు కూడా గవర్నమెంట్ ఆర్డర్స్ నుంచి వచ్చే పిల్లలే, వాళ్ళనే తీసుకుంటారనమాట ఇక్కడ. అందరూ ఆర్ఫన్స్, సెమీ ఆర్ఫన్ అంటారు. సెమీ ఆర్ఫన్స్ అంటే ఒక్కొక్కళ్ళకి ఫాదర్ లేకపోవడం, మదర్ లేకపోవడం, అంటే వాళ్ళు బాగా పావర్టీలో ఉండడము, అలాంటి వాళ్ళని కూడా తీసుకుంటారు ఇక్కడ. ఐఎమ్ ష్యూర్ దట్ ఇది చూస్తున్న వాళ్ళల్లో మీలో చాలామందికి కూడా జనరలీ ఆర్ఫనేజ్ హోమ్స్ ఏదో ఒకటి చేద్దాము అని అనుకుంటూ ఉంటారు కదా. సో ఐ థింక్ చైల్డ్ హెవెన్ కూడా మీరు చూడొచ్చు. వాట్ ఎవర్ ఐ ఫీల్ దట్ రాదర్ దెన్ కమింగ్ అండ్ బర్త్డే పార్టీ సెలబ్రేట్ చేసుకోవడం ఒక పద్ధతి చేస్తూ ఉంటారు. ఫుడ్ అలా అన్నదానం చేస్తూ ఉంటారు, మంచిదే. అది కాకుండా వీళ్ళని అడిగి వీళ్ళకేం రిక్వైర్మెంట్ ఉందో కనుక్కొని మేము ఎలాగైతే చేస్తూ ఉంటామో
లైక్ వీ డోంట్ గివ్ మనీ. మేము వీళ్ళకి ఏం రిక్వైర్మెంట్ ఉందో అవి కొనిస్తాం మేము. సో అలాంటిది మీరు కూడా చేసుకోవచ్చు. ఓకే, ఎస్. మంచి దోశ ఒక ముక్క తీసుకుంటున్నా నేను. అద్దు పిండి కూడా బాగుంది, అసలు పులవలే. నైస్. వద్దు వద్దు చాలమ్మా, నేను డైటింగ్లో ఉన్నా అందుకని. ఒరే నీ పేరేంట్రా, ఇట్రా. సో ఏంటంటే వీళ్ళది హోమ్ కంప్లీట్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యి 2 months అవుతుంది. కొన్ని ఐటమ్స్ ఏవైతే కిచెన్కి అవసరమో అవి లేవు అని చెప్పారు. అందుకనే మేము టీపీ గారిని రిక్వెస్ట్ చేస్తే ఆయన హీ హెస్ బీన్ వెరీ జనరస్ టు డొనేట్ ఆల్ దోస్ థింగ్స్. ఏమేమి వస్తున్నాయి కిచెన్లోకి చెప్పండి. కిచెన్లోకి యాక్చువల్గా ఫ్రిడ్జ్ చాలా ఇంపార్టెంట్ ఉండే. లైక్ మాకే తీసుకోవడానికి 2-3 months అవుతుంది టైం రిక్వైర్మెంట్ ప్రకారం. కానీ మీరు ఇవ్వడం వల్ల ఇమ్మీడియట్ 3-4 daysలో తీసుకున్నాం. ఫ్రిడ్జ్ ఒకటి, వెట్ గ్రైండర్ కూడా ఇది డ్యామేజ్ అయింది. సో ఇంకోటి కావాలనుకున్నాము, అది వెట్ గ్రైండర్ తీసుకున్నాము. ఇంకోటి పిల్లలకి వాటర్ కోసం కష్టమవుతుండేది, అక్కడ దూరం వెళ్ళి తాగాల్సి వస్తుండే అనమాట. ఎవ్రీ టైం వెళ్ళి వాళ్ళే తాగుతుండే. సో దానికోసం వాటర్ డిస్పెన్సర్లు కూడా తీసుకున్నాం. బాయ్స్కి ఒకటి, గర్ల్స్కి ఒకటి అని సపరేట్గా డైనింగ్ హాల్లో ఉంటుంది అనమాట. అదొకటి. ఇంకా ఇవి కాకుండా చైర్స్, ఇంకా ఫర్నిచర్లో లైబ్రరీ టేబుల్స్ ఉన్నాయి. లైబ్రరీ కొత్తగా స్టార్ట్ చేసినాము. అందులో టేబుల్స్ ఏం లేదు, చైర్స్ ఏం లేదు. సో లైబ్రరీ టేబుల్స్, చైర్స్ అన్నీ తీసుకున్నాము. ఆఫీస్ కూడా ఫర్నిచర్ డ్యామేజ్ ఉండే, సో ఆఫీస్ ఫర్నిచర్ కూడా తీసుకున్నాం అనమాట. ఇంకా పిల్లలకి 10th class కాలేజ్ వాళ్ళు స్టడీ టేబుల్స్ అడిగిండే, అది మేము తీసుకున్నాము. కానీ యాక్చువల్లీ అవి డ్యామేజ్ అయిపోయింది, మళ్ళీ తీసుకునే కూడా. సో మళ్ళీ రిక్వెస్ట్ చేసినందుకు మళ్ళీ మీకు ఇచ్చింది అది కూడా. సో ఓకే, సూపర్ అండి. అంతే అంటే ఈ రిక్వైర్మెంట్ మాకు రావడానికే మేము ఇక్కడ తీసుకోవడానికి దగ్గర 4-5 months అయ్యేది. కానీ జస్ట్ మీ వల్ల 4-5 days అయింది. యాక్చువల్ మాకు ఎప్పుడు ఇంత ఫాస్ట్గా ఎప్పుడు కాలేదన్నమాట. ఫస్ట్ టైం అంత ఫాస్ట్గా అయిపోయింది, అన్నీ వచ్చేసినాయి అన్నమాట. మేబీ లైక్ పిల్లల గేమ్స్ కూడా ఇందులోనే గేమ్స్ కూడా తీసుకొచ్చాం అన్నమాట. ఒక 20,000 పెట్టి పిల్లల గేమ్స్ కూడా తీసుకొచ్చాం అన్నమాట. సో అది చాలా ఎగ్జైట్ ఉన్నారు పిల్లలు. యాక్చువల్ చెప్పినాం నైట్, ఈరోజు ఈవినింగ్ నుంచి ఇచ్చేస్తామని చెప్పినాము. సో దానికి కూడా కొంచెం ఎగ్జైట్ అయి ఉన్నారు. సూపర్ అండి. థ్యాంక్స్ టు అవర్ డోనర్స్ టీపీ గారు, అండ్ అలాగే అక్కడ వర్క్ అంతా చేసి డోనర్స్తో మాట్లాడి చేస్తున్నటువంటి ఉజ్వల్ గారికి కూడా స్పెషల్ థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇదేంటండి? యాక్చువల్గా ఇది సోయా మెషిన్. ఇవి సోయా బీన్స్ అనమాట. ఓకే, నానబెట్టారు ముందు రోజు నానబెట్టారా? ముందు రోజు నైట్ నానబెట్టుకొని ఇప్పుడు నానబెట్టినాం అంటే ఈవినింగ్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు నానబెట్టిన దాన్ని ఈ మెషిన్లో వేసి వాటర్ వేసి గ్రైండ్ చేస్తే సోయా మిల్క్ వస్తుంది అనమాట. సోయా మిల్క్ని స్ట్రెయిన్ చేసేసి మనం ఇందులో డబల్ బాయిలింగ్ మెథడ్ ఉంటుంది. అంటే డైరెక్ట్ ఇందులో పెట్టాము, ఇందులో వేరే గిన్నె పెట్టి అందులో పాలు వేసి డబల్ బాయిలింగ్ మెథడ్లో దాన్ని హీట్ చేస్తాం. హీట్ చేసి దాని తర్వాత షుగర్ వేస్తే అది మొత్తం కంప్లీట్ మిల్క్ అయిపోతుంది అన్నమాట. అంటే మన హోమ్ యాక్చువల్గా గాంధీయన్ హోమ్ కాబట్టి ఇందులో మనం నాన్ వెజ్ ఏం పెట్టారు అన్నమాట, చికెన్, ఎగ్ అలాంటివి ఏమి. సో పిల్లలకి ప్రోటీన్ కంటెంట్ కరెక్ట్గా వెళ్ళాలని చెప్పి సోయా ప్రోడక్ట్స్లో మంచి ప్రోటీన్ ఉంటుందని చెప్పి చైల్డ్ లెవెన్లో ఇది ఇంట్రడ్యూస్ చేస్తాం. ఓన్లీ చైల్డ్ లెవెన్ హైదరాబాద్లో కాదు, అన్ని హోమ్స్లో కంపల్సరీగా సోయా మిల్క్ అనేది ఉంటుంది. పిల్లలు ఎవ్రీడే మార్నింగ్ ఈవినింగ్ కంపల్సరీ 200 ml కన్జ్యూమ్ చేస్తారు. మార్నింగ్ ఉంటుంది, ఈవినింగ్ ఉంటుంది, కంపల్సరీ స్నాక్స్తో పాటు తీసుకుంటారు అన్నమాట. ఓకే, సో ఎవ్రీ చైల్డ్ హ్యాస్ ఇట్ అన్నమాట. సూపర్ అండి. మేము సేమ్ స్కూల్లో చదువుకుంటున్నాం కదా. ఈ ట్రీస్ కిస్మత్పూర్ హోమ్లో ఉండేది, కానీ మా వాళ్ళకి అది లైక్ ఎప్పటి నుంచో వాళ్ళే ప్లాన్ చేసినాం అనమాట. సో ఆ ట్రీస్ని ఇట్లా తీసేయడం ఇష్టం లేక అక్కడ నుంచి తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పెట్టినాం అనమాట. బతికిందా? బతుకుతుంది కంపల్సరీ. తీసుకొచ్చి 2 months అయింది అంతే, కంపల్సరీ అది బతుకుతుంది అన్నమాట. సూపర్. ఇట్లా 4 trees తీసుకొచ్చినాం. అది అక్కడ నెక్స్ట్ టైం నేను వచ్చేసరికల్లా చాలా పచ్చగా ఉంటుందేమో. ఉండొచ్చు కదా, కంపల్సరీ. బయోగ్యాస్ ఆపరేషన్ అయినా లేకపోతే ఇంకా స్టార్ట్ కాలేదు మేడం, ఇప్పుడే కన్స్ట్రక్షన్ చేసింది రీసెంట్గానే కదా. ఓకే, ఇప్పుడు దీని గురించి చెప్పండి శివ గారు. ఇది బయోగ్యాస్ ప్లాంట్ మేడం. యాక్చువల్గా లైక్ 4 chambers ఉంటాయి లోపల. ఏంటంటే మొత్తం అన్ని హోమ్స్, అన్ని బిల్డింగ్స్ నుంచి హ్యూమన్ వేస్ట్ ఉంటుంది కదా. సో హ్యూమన్ వేస్ట్ అంతా ఇందులోకి వస్తుంది. వాటర్ అంతా సపరేట్ ఛాంబర్స్ వెళ్ళిపోతుంది, వేస్ట్ అంతా ఇందులోకి వస్తుంది. వచ్చేసి 15 feet లోపల ఉంది. సో దీని లోపలికి వెళ్ళి ఒక ఛాంబర్ నుంచి ఒక ఛాంబర్ పాస్ అయినాక లాస్ట్కి అందులో నుంచి కొంచెం టైం అయినాక గ్యాస్ రిలీజ్ అవుతుంది, మీథేన్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. సో ఆ గ్యాస్ రిలీజ్ అయినాక ఆ గ్యాస్ని మేము కిచెన్కి యూజ్ చేస్తాం. సో ఎల్పిజి యూజ్ చేస్తాం కదా, ఎల్పిజి ఒక 60% యూజ్ చేస్తే ఇది 40% యూజ్
యూజ్ చేస్తాం. ఓకే. సో అది సేవ్ చేయడానికి ఇది స్టార్ట్ చేసారు అనమాట. ఓ సో కంపల్సరీగా ఇది ఇప్పుడే స్టార్ట్ చేసినాం రీసెంట్గా. ఓకే. సో ఇంకా గ్యాస్ ప్రిపేర్ కాలేదు. మోస్ట్లీ 3-4 months తర్వాత కంపల్సరీ స్టార్ట్ అవుతుంది. ఇంకా ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత సర్క్యులేషన్లో నడుస్తూనే ఉంటుంది. అక్కడ కిస్మత్పూర్ హోమ్లో కంటిన్యూ ఉండే, కానీ మళ్ళీ ఇక్కడ వచ్చినాక మళ్ళీ ఇక్కడ కొత్తగా స్టార్ట్ చేసినాం అనమాట. ఓకే, సూపర్. ఇక్కడ వర్క్ చేసే స్టాఫ్ కూడా మోస్ట్లీ ఇక్కడ చదువుకున్న వాళ్ళే ఉంటారు అనమాట. ఎందుకంటే ఇక్కడ ఉండి వెళ్ళినారు కాబట్టి పిల్లల్ని ఈజీగా అండర్స్టాండ్ చేసుకోగలుగుతారు, వాళ్ళతో ఈజీగా కనెక్ట్ అయిపోతారు. సో అది చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. నేను హరీష్ నుంచి విన్నది కూడా ఏంటంటే ఇక్కడ చదివి వెళ్ళినటువంటి పిల్లలు దే హ్యావ్ టు గివ్ బ్యాక్ టు ద ఆర్ఫనేజ్ హోమ్ అని వాళ్ళకే ఉంటుందంట కదా చాలా. సో వాళ్ళే నేను యాదగిరి కూడా ఇక్కడ చదువుకున్న వాళ్ళమే. అవునా? ఓహో సూపర్. అసలు మేము హోటల్ మేనేజ్మెంట్ యాదగిరి రండి. సో శివ అండ్ యాదగిరి కూడా ఇక్కడ చైల్డ్ హెవెన్లో చదువుకొని వెళ్ళిన వాళ్ళే, అంటే ఇక్కడ ఉండి చదువుకొని వెళ్ళినటువంటి వాళ్ళే. సో నవ్ యు ఆర్ గివింగ్ బ్యాక్ టు ద ఎస్ చైల్డ్ హెవెన్. సూపర్. ఇట్లా పెట్టాలా? ఓకే, ఇట్లా పెట్టి అచ్చా ఇట్లా పట్టుకోకూడదా? ఇక్కడ టచ్ చేయాలా? ఓకే సరే, ఇక్కడ దాకాలా? ఓకే. నాకేం బోన్స్కి ఏం అవ్వదు కదా, స్ట్రాంగ్ ఉంటాయా? ఓకే సరే సరే, ఇంతేనా? చూడు. ఓకే డన్. రెడీ. అట్లా పెట్టాలి. ఓకే రెడీ. సరే మనం వెనకాల ఉందాం రా, బెటర్ సేఫ్ సైడ్. మనకు 1 point వచ్చిందా? ఏ మాకు 1 point. నాకు నేర్పించిన వాళ్ళు ఏరి గురువుగారు. గురుగారు రండి, నమస్కారం. మీరిద్దరా ఇక్కడ నుంచోండి, ఇంకో గురుగారు ఇక్కడ నుంచోండి. ఇదో వేరా. ఇప్పుడు రెడీ, షార్ట్. కెమెరా కేక్ రో అక్కడే. సూపర్ షాట్. నెక్స్ట్ ఈ గురుగారు. నువ్వు రా. అరే నువ్వు ఇట్లా ఉండరా. సరే మీరు మంచి ఫుట్బాల్ ప్లేయర్, వాలీబాల్ వచ్చి మీరు మంచి వాలీబాల్ ప్లేయర్స్ అవుతారు రా. సూపర్. మహేష్ నీకు చిన్న జలక్కిచ్చా. లెట్స్ గో. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 36 37 38 39 40. అన్నం పెట్టి పప్పేసి చారేసి సాంబార్ వేసి రసం వేసి కూరేసి నీకో ముద్ద ఈమెకో ముద్ద ఈమెకో ముద్ద నాకో ముద్ద, ఇక్కడి నుంచి ఇలా ఇలా ఇలా. చైల్డ్ హెవెన్లో ఈ పిల్లలందరూ కూడా ఆర్ఫెన్స్ ఆర్ సెమీ ఆర్ఫెన్స్ కదా. సో వీళ్ళని ఏదైనా ఒక రిలీజియన్ ఫాలో అవ్వమని వాడు చెప్పుండొచ్చు ఈజీగా, ఎందుకంటే స్టార్ట్ అయింది ఆల్మోస్ట్ 1986లో కదా. కానీ అలా చేయలేదు. మీరు ఇక్కడ చూసినట్టయితే ఫోటో ఆల్ 3 religions ఆర్ ఎంకరేజ్. అండ్ ఇంకా ఉన్నట్టయితే అవి కూడా ఇంకా వేరే రిలీజియన్స్ వాళ్ళు ఉంటే సెమీ ఆర్ఫెన్స్ వస్తారు కదా, వాళ్ళకి కొన్ని రిలీజియన్స్లో ఆల్రెడీ అడాప్ట్ అయిపోయి ఉండుంటారు. అలాంటి పిల్లల్ని అదే రిలీజియన్ ఫాలో అవ్వమని చెప్తారనమాట. ఇప్పుడు రంజాన్ ఉందనుకోండి, ఆ నెలంతా కూడా ఫాస్టింగ్ అన్నీ చేయటం వాళ్ళకి నేర్పిస్తారు. క్రిస్మస్ ఉందనుకోండి, ఆ పండుగనంతా సెలబ్రేట్ చేసుకుంటారు. అలాగే మనకి దసరా పండుగ ఉందనుకోండి, దాన్ని కూడా అలాగే సెలబ్రేట్ చేస్తారు. సో దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ చైల్డ్ హెవెన్. వెరీ నైస్. అంటే యాక్చువల్గా లైక్ ముస్లిం వాళ్ళు మాత్రమే ముస్లిం పండుగ ఏం చేసుకోరు, అందరూ లైక్ సమ్టైమ్స్ హిందూ పిల్లలు కూడా ఫాస్టింగ్ ఉండడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఓకే. మేము మాకు రిలీజన్తో సంబంధం ఉండదు కాబట్టి పిల్లలు ఏది కోరుకుంటే మేము అట్లా ఎంకరేజ్ చేస్తామండి. వాళ్ళకి కూడా ఫుడ్స్ ప్రొవైడ్ చేస్తారు. రంజాన్ అప్పుడు ఎవ్రీ ఫెస్టివల్కి ఇక్కడ స్పెషల్ ఉంటుంది అన్నమాట, కంపల్సరీ స్పెషల్ మీల్స్ ఉంటుంది. అది క్రిస్టియన్ పండుగ అయినా చేస్తారు. మొన్న రీసెంట్గా వినాయక చవితికి మన లోపల కూడా విగ్రహం పెడతారు, పెట్టేసి అది కూడా అందరూ ఎంజాయ్ చేస్తారు పిల్లలందరూ. నార్మల్గా బయట ఎట్లా పెడతారో సేమ్ అట్లే ఉంటుంది, అంతా చేస్తాం. సో రంజాన్ కూడా అట్లనే చేస్తాము. క్రిస్మస్కి కూడా లైక్ తయారు చేస్తాం, మనకి గుడ్స్ వేసి అన్నీ వేసి పెడతారన్నమాట. అది కూడా ఒక 9 days పెడతారు, అది కూడా చేస్తారన్నమాట. సో అన్ని ఫెస్టివల్స్ కంపల్సరీ చేస్తారు. సూపర్. ఇది చైల్డ్ హెవెన్ హైదరాబాద్లో ఉండేటువంటి ప్రొవిజన్ రూము. పిల్లలకి కావాల్సినటువంటి సరుకులు, వంటకు కావాల్సినటువంటి సరుకులు, అలాగే సబ్బులు, ఇలాంటివన్నీ పేస్ట్ అన్నీ మేబీ ఎవరైనా డొనేషన్స్ ఇవ్వాలి అనుకుంటే వీటికి కూడా ఇచ్చుకోవచ్చు. రాదర్ దాన్ ఓన్లీ ఫుడ్ అండ్ అలాగే భోజనాలు మాత్రమే కాకుండా ఇలా సరుకులకి కూడా మీరు డొనేషన్స్ ఇవ్వచ్చు. చైల్డ్ సైకాలజిస్ట్ అన్నమాట. సో చైల్డ్ సైకాలజిస్ట్ కూడా ఉంటారా ఇక్కడ? ఓకే, బికాస్ ఆఫ్ ద బ్యాక్గ్రౌండ్. దట్స్ వెరీ నైస్ అండి. ఎందుకంటే కొంతమంది ట్రామాకి వెళ్ళిపోతారు కదా. ట్రామాస్ దే ఆర్ ఫ్రమ్ డిఫరెంట్
backgrounds, and mother and father will not be there. They have to. We have to give some moral support, love, affection. Yes. They have to. They'll tell all the stories of them. Nice. అంటూ భూతం వస్తే అగకేయమ్మాడి మంత్రం వేసి దాంతో బొమ్మలాట ఆడాలి అంటూ భూతం వస్తే ఆగకేయమ్మాడి మంత్రం వేసి దాంతో బొమ్మలాట ఆడాలి అమ్మ బాబోయ్. ఓకే ఓకే, సో ఈరోజు చైల్డ్ హెవెన్ ఇంటర్నేషనల్కి ఇస్తున్నటువంటి ఐటమ్స్ ఏంటో ఒకసారి శివ చెప్తాడు. ఓకే, ఇది యాక్చువల్గా కిచెన్ ఫ్రిడ్జ్ అనమాట. ఓకే, కిచెన్కి ఎప్పటి నుంచో ఫ్రిడ్జ్ లేదని చెప్పి మేము అడిగినాము. సో దానివల్ల ఈ కిచెన్ ఫ్రిడ్జ్ తీసుకున్నాం. ఇంకోటి 2 వాటర్ డిస్పెన్సర్. పిల్లలు వాటర్ తాగడానికి కొంచెం దూరం వెళ్ళి తాగాల్సి వస్తుందని మేము పర్టికులర్గా డైనింగ్ హాల్లోనే అరేంజ్ చేద్దామని చెప్పి తీసుకున్నాం. ఇది ఒకటి వాటర్ డిస్పెన్సర్. ఇది ఆఫీస్ కోసం తీసుకున్నవి. ఓకే, ఇవి చైర్స్ అన్నీ లైబ్రరీ కోసం తీసుకున్నాం అనమాట. లైబ్రరీ కొత్తగా స్టార్ట్ చేసినాము. సో దానిలో చైర్లు టేబుల్స్ లేవు కాబట్టి చైర్లు టేబుల్స్ తీసుకున్నాం. ఇంకోటి ఇవి 10th క్లాస్ ఇంటర్మీడియట్ పిల్లలు లేట్ నైట్ వరకు కొంచెం చదువుకుంటారు. సో వాళ్ళు రీసెంట్గా మీటింగ్లో అడిగారు అనమాట స్టడీ టేబుల్స్ కావాలని. సో దాన్ని కూడా రిక్వెస్ట్ చేశాడు, తీసుకున్నాం అన్నమాట. ఇవి ఓకే, అలాగే గేమ్స్కి క్యారమ్ బోర్డు గేమ్స్ తీసుకున్నాము. ఈ క్యారమ్ బోర్డు పిల్లలు ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నారు ఇవాళ, ఎప్పుడెప్పుడు ఓపెన్ చేస్తారు ఇది అని కదా. అంటే వాళ్ళు యాక్చువల్గా చూసిరు మొన్న కొన్నప్పుడు. సో ఎప్పుడు ఇస్తారని ఎక్సైటెడ్ ఉన్నారు అనమాట. వాళ్ళకి ఇంకా క్రికెట్ బ్యాట్స్ ఇదంతా ఉన్నాయి, బ్యాడ్మింటన్ ర్యాకెట్స్, ఇంకా కొన్ని గేమ్స్ లోపల ఉన్నాయి. ఇవన్నీ పిల్లలకి ఆడుకోవడానికి. సో ఇది కూడా ప్రొజెక్టర్ తీసుకున్నాం. వాళ్ళు అడిగారు యాక్చువల్గా, వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ కోసం హెల్ప్ అవుతుందని చెప్పి తీసుకున్నాం. ఇది ఒకటి అంతే. ఇవి ఆఫీస్ టేబుల్స్. ఇది కిచెన్ గ్రైండరు. యాక్చువల్గా కొంచెం టైం తర్వాత పిల్లలకి ఒకేషనల్ ట్రైనింగ్ ప్లాన్ చేస్తున్నాం అన్నమాట. టైలరింగ్ కూడా, ఎందుకంటే వాళ్ళకి అమ్మాయిలకి కొంచెం బయటికి వెళ్ళినాక ఇది కూడా యూజ్ అవుతుంది అని చెప్పి చేస్తున్నాము మెషిన్స్. సో అందుకోసము ఈ 4 మెషిన్స్ తీసుకున్నాం అన్నమాట. వాళ్ళు కుట్టుకోవడం కోసము, అట్ ద సేమ్ టైం మాకు కూడా ఒకేషనల్ ట్రైనింగ్ ఇస్తుంది. ఓకే, సో అదండి ఈరోజు మనము ఇక్కడ చైల్డ్ హెవెన్ ఇంటర్నేషనల్లో ఇస్తున్నటువంటి ఐటమ్స్. ఇలా ఒకళ్ళకొకళ్ళు సహాయం చేస్తూ ఉన్నట్టయితే ఈ ప్రపంచం ఇంకా చాలా అందంగా అద్భుతంగా తయారవుతుంది. అందులోనూ మన పిల్లలే రేపటి పౌరులు. వీళ్ళని సరిగ్గా తీర్చిదిద్దితే వాళ్ళు ఇంకా 10 మందికి సహాయం చేస్తారు. అలాగే చేస్తూ ఉన్నారు కాబట్టి మేము ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు శివ అయినా హరీష్ అయినా వీళ్ళందరూ దే ఆర్ గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ. అండ్ ఆల్సో వీ హ్యావ్ వండర్ఫుల్ వాలంటీర్స్. రండి ఇక్కడికి. మీ పేరు మేడం? సుల్తానా గారు, ఉమాదేవి గారు అండ్ యాదగిరి. సో వీళ్ళు కూడా ఇక్కడ చైల్డ్ హెవెన్లో ఉండేటువంటి పిల్లలకి సహాయం చేస్తూ వాలంటీరింగ్ చేస్తూ ఉన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, ఈరోజు మమ్మల్ని కూడా ఇందులోకి ఇంక్లూడ్ చేసినందుకు. మేము ఈ చిన్న ఉడతా సహాయం చేసినందుకు. ఇంకా చాలామంది పెద్ద హెల్ప్స్ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా అనానిమస్గా, అంటే ఇంకా వాళ్ళ పేర్లు కూడా వాళ్ళకి చెప్పడం ఇష్టం ఉండదు, అలాంటి వాళ్ళందరికీ శతకోటి వందనాలు. మేము ఇవన్నీ డాక్యుమెంట్ చేసి ఎందుకు చేస్తున్నాము అంటే ఇంకొక 10 మందికి ఇన్స్పిరేషన్ అవ్వాలి అని, అలాగే ఇంకో 10 మంది డొనేట్ చేయాలి అని. సో థ్యాంక్ యూ సో మచ్. ఫెస్టివల్స్ ఫర్ జాయ్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. మీరు లేకపోతే మేము ఏమీ చేయలేము. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, యాక్చువల్లీ మేము ప్రతి పండగకి చేసుకుంటూ వస్తాం ఫెస్టివల్స్ ఫర్ జాయ్. సో దసరాకి దీపావళికి 2 ఈవెంట్స్ అనుకున్నవి మాకు ఇక్కడి నుంచి అప్రూవల్స్ రావటం అవన్నీ లేట్ అయ్యేసరికల్లా 2 పండుగలు దాటేశాయి. సో ఇది ఎక్స్క్లూజివ్గా దీపావళి పండుగ కోసం మేము అనుకున్నటువంటి ఈవెంట్. అందుకని అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు. వెలుగులు మీ జీవితంలో నింపడం మాత్రమే కాదు, వేరే వాళ్ళ జీవితాల్లో కూడా నింపడం అనేటువంటి ఒక చిన్న పనిని పెట్టుకోండి. లైఫ్ ఎంత అందంగా ఉంటుందో. థ్యాంక్ యూ.